టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం సృష్టిస్తున్నాయి. ఆయన చిల్లర కామెంట్లపైన మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అటు మా అసోసియేషన్కు ఫిర్యాదు, ఇటు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులతోటి ఇష్యూ హీట్ ఎక్కింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని పోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుందన్నారు నటుడు శివాజీ. మీ అందం చీరలోనూ నిండుగా కప్పుకునే బట్టలోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనిపించే దానిలో ఏం ఉండదని వెకిలి మాటలు మాట్లాడారు శివాజీ. పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. సినీ ప్రముఖులతో పాటు మహిళా సంఘాల నేతలు, నెటిజన్స్ ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇలాంటి దుస్తులు ధరించలో చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. తప్పు డ్రెస్సింగ్లో లేదని, చూసి చూపులనే ఉందంటూ మండిపడుతున్నారు. సింగర్ చిన్మయ్య అయితే శివాజీని ఏకంగా పోకిరిల హీరో అని విమర్శించారు. బూతు పదాలతోటి హీరోయిన్లకు అనవసరపు సలహాలు ఇచ్చిన శివాజీ ముందుగా జీన్స్, హూడీ ధరించకుండా ధోతి కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. యాంకర్ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇది నా శరీరం నీది కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎవరికి నప్తా చేసుకోవాలి. ఆయన దృష్టిలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఇది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద. శివాజీ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో పలువురు మహిళలు, నటీనటులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. దుస్తుల పేరుతోటి మహిళలను ఒక చట్రంలో బీకించడం సరైనది కాదని మండిపడుతున్నారు. మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. శివాజీ పేరు ఎత్తకుండా ఆయన తరపున మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు హీరో శివాజీ వ్యాఖ్యలపైన తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సినీ వేడుకల్లో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. చైర్పర్సన్ నేరెళ్ల శారద మహిళల గురించి అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హీరోయిన్ల డ్రెస్ స్టైల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయాడు మగపతి. ఇంటబెట విమర్శలు రావడంతో ఎటకీలకు క్షమాపణ చెప్పారు హీరో శివాజీ. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. అయినో మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే
ఈ రోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా, నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా, నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా, నా సిన్సియర్ అపాలజీస్.